ఈ మధ్యన దోశలు నాన్ స్టిక్ పెనంలో సరిగ్గా రావట్లేదు కదా, అందుకే ఆ నాన్ స్టిక్ పెనం పక్కన వేసేసి దాన్ని చపాతీ కాల్చడానికి పెట్టుకొని ఇంట్లో ఒక ఐరన్ తవ్వ ఉంటే అది పెట్టానమాట, ఐరన్ పెనం పెట్టానమాట. సో దానికి ఫస్ట్ ఇట్లా ఆనియన్ రుద్దుకున్నాను, ఆ తర్వాత నీళ్ళతో రుద్దుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆనియన్తో రుద్దుకున్నాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే దోశ అనేది 100% నమ్మకంగా ఎక్కడే కానీ ఇంత కూడా కరుచుకోకుండా వస్తుంది. మీరు చూడండి కావాలంటే నాకు ఎంత బాగా వచ్చిందో. నాకైతే అందుకే అంటారేమో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో నుంచి ఉంది అది. అంతకుముందు మా అత్తోళ్ళ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఇది ఐరన్ పెనము, కానీ ఈరోజు నాకు ఇలా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి అసలు సెలాకు దూరిపోతుంది దోశలో, ఎంత పతలాంగా వేసినా కూడా. ఆయిల్ కూడా కొంచెమే పీల్చుకుంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మొత్తంగా దూరిపోయింది సెలాకు. నాకైతే బాగా నచ్చిందనమాట ఇది. అందుకే నేను ఎప్పుడు దీంట్లోనే వేయాలనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను. అదైతే పక్కన పడేశాను, చపాతీ ఎందుకు